ఇది మంచి ప్రోగ్రామ్ అని ఎమ్మెల్యే ప్రోగ్రామ్ కాకుండా ఇటుకు వచ్చినాం. కొంతమంది వచ్చి కొంతమంది రాకపోతే ఏమంటారు? చెప్పింటే మీడియా అందరికి నిమిషం నువ్వు ముందరకు వస్తున్నా. లేకుండా అందరికీ నమస్కారం. విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి. బంగారు భవిష్యత్తుకు వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని పదే పదే మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రివర్యులు చెప్పడం జరుగుతూ ఉంది. 2024లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లోకేష్ బాబు గారు విద్యా వ్యవస్థలో పూర్తిగా ప్రక్షాళన చేసి దృఢ సంకల్పంతో పనిచేస్తూ ఉన్నారు. ఏ విధంగా విద్యా వ్యవస్థను ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా మన ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలా, దాంతో భాగంగానే పిల్లలకు సన్న బియ్యంతో భోజన వసతి కల్పించడం, ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా మధ్యాహ్నం భోజనం స్కీమ్ని స్టార్ట్ చేయడం, పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అని చెప్పి ప్రైవేట్ స్కూళ్ళల్లో ఏ విధంగా తల్లిదండ్రులను పిల్లలను టీచర్స్ని అనుసంధానం చేసి ఎక్కడ ఎవరు వీక్గా ఉన్నారు, పిల్లలు ఎక్కడ వీక్గా ఉన్నారు, లేదా పేరెంట్స్కి ఏమైనా సలహాలు చెప్పాలన్నా పేరెంట్స్ వచ్చి టీచర్స్తో మాట్లాడి మా పిల్లవాడు కానీ మా విద్యార్థులు ఏ విధంగా ఫోకస్ చేయాలా, ఇవన్నీ ఆలోచన చేస్తున్న ప్రభుత్వం, మరీ ముఖ్యంగా మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు పిల్లల భవిష్యత్తు మన ప్రభుత్వం తీసుకుంటుంది. ప్రభుత్వం ప్రతి ఒక్క విషయంలో పిల్లలను ఏ విధంగా మోటివేట్ చేసి మనం బాల్యం నుంచే వీళ్ళని తీర్చిదిద్దితే భావితరాలకు అందించినట్టు ఉంటుందని ఒక దృఢ సంకల్పం నమ్మిన వ్యక్తి నారా లోకేష్ బాబు గారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి కడప జిల్లా ప్రజలకు మరీ ముఖ్యంగా టీచర్స్ ఎవరైతే ప్రభుత్వ పాఠశాలలో ఉన్నారో వాళ్ళు కూడా క్యాంపెయినింగ్ చేసి, స్పెషల్ క్యాంపెయినింగ్ చేసి మన ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ స్కూళ్ళకు ధీటుగా తీర్చిదిద్దే విషయంలో కూడా మీరందరూ కూడా ముందుకు రావాలని ప్రతి ఒక్క గ్రామస్తులు, ప్రతి ఒక్క మండలం నుంచి ప్రతి ఒక్కరూ మన స్కూల్ని, మన ప్రభుత్వ పాఠశాలల్ని బాధ్యతగా వాళ్ళకి ఏదన్నా వసతులు కావాలన్నా లేకపోతే ఇంకోటి కావాలన్నా కూడా P4లో కూడా భాగస్వామ్యమై మనం ముందుకు తీసుకొని పోవాలని కూడా కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా మనం TNSF జిల్లా అధ్యక్షుడు తిరుమలేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు పోస్టర్ కూడా లాంచ్ చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ఇది నా చేతుల మీద చేయడం, మన కడప జిల్లాలో ప్రతి ఒక్కరికి ఇక్కడి నుంచే పిలుపునిస్తున్నాం. అందరూ ప్రభుత్వ పాఠశాలల్లో చేరాలా. ఈ ప్రభుత్వం మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు రిప్రజెంటేషన్ మీరు 3 రోజుల కిందట మన స్థానిక ఎమ్మెల్యే, కడప నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవెక్క గారు అడగడం జరిగింది. లోకేష్ బాబు గారు కూడా విద్యాశాఖ మంత్రి కాబట్టి అక్కడే స్పందించి దీన్ని ఒక బ్లూ ప్రింట్ తయారు చేయండి, ఏ టైంలో ఏవైతే త్వరగతిగా జరుగుతాయో అవి చేయడము, లేదా ఎంత ఖర్చు ఉంటుంది, ఏం ఖర్చు ఉంటుందో ఒకసారి చెప్పండి. ఇది మున్సిపాలిటీలో ఉంది కాబట్టి దీన్ని ఏ విధంగా చేయాలో మాధవిరెడ్డి గారు, ఎమ్మెల్యే గారు పూర్తిగా దీన్ని బాధ్యత తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. విద్యాశాఖ మంత్రి వారు కూడా
పూర్తిగా ఇది నా శాఖకు సంబంధించిందే కాబట్టి నేను కూడా దాన్ని అన్ని విషయాలలో త్వరగతిగా నేను దానికి ఆర్డర్స్ ఇచ్చి పని చేపిస్తానని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు అందరం మా టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈ పోస్టర్ లాంచ్ చేయడం. రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అయితేనేమి రాష్ట్రంలో విద్యార్థులకు ఎన్నో సంక్షేమమైనటువంటి మార్పులు తీసుకొచ్చేసి వారి యొక్క బంగారు భవిష్యత్తుకి ప్రభుత్వ పాఠశాలల నుండే నాంది పలుకుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఈరోజు చూసుకున్నట్లయితే అక్షరాస్యతలో మన రాష్ట్రంలో ప్రభుత్వ స్కూల్స్లో అయితేనేమి, కళాశాలలో అయితేనేమి చదివినటువంటి విద్యార్థులకు మెరుగైన ఫలితాలు వచ్చాయి. ఆ దిశగా ఎన్నో వసతులతో కూడినటువంటి సమీకరణలు తీసుకొస్తా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వ పాఠశాలల్ని, ప్రభుత్వ కళాశాలల్ని బలోపేతం చేసే దిశగా ఈ రాష్ట్రం ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది. అందులో భాగంగా మా కడప జిల్లా టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మా గౌరవ కడప పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ భూపేష్ అన్న గారి నేతృత్వంలో ఆయన యొక్క మార్గదర్శకాల అనుసారం ఈరోజు టీఎన్ఎస్ఎఫ్గా మేము ఒక అవేర్నెస్ క్యాంపెయిన్గా శ్రీకారం చుట్టడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో ఎటువంటి సంక్షేమ వసతులు అందిస్తూ ఉన్నారు, ప్రభుత్వం ఎటువంటి వెసులుబాట్లు కల్పిస్తూ ఉంది అనేసి ప్రతి ఒక్క విద్యార్థికి, ప్రతి ఒక్క ప్రజానికానికి తెలియజేయడమే మేము బాధ్యతగా పనిచేస్తాం. ఆ దిశగా ప్రభుత్వ విద్యను ప్రోత్సహించేసి బలోపేతం చేసేటందుకు మేము కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఈ రకంగా ఈరోజు చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి విద్య అందాలి, అది నాణ్యమైన విద్య అందాలని చెప్పి మంచి ఉపాధ్యాయులు అయితేనేమి, ల్యాబ్ సౌకర్యాలు అయితేనేమి, మధ్యాహ్నం పూట్ల దొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అయితేనేమి, వాళ్ళకి ఇచ్చేటువంటి స్కూల్ కిట్స్ ఏదైతే యూనిఫామ్ కానీ, టై బెల్ట్ కానీ, షూస్ కానీ, బ్యాగ్ కానీ మంచి క్వాంటిటీ ఉన్నటువంటి అందిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఉత్తమ ఉపాధ్యాయుల చేత బోధన ఇస్తూ ఉన్నారు. ఇటువంటివన్నీ ప్రతి ఒక్క ప్రజానికం రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు ఉపయోగించుకోవాలా. మరీ ముఖ్యంగా విద్యార్థులు ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలల్ని బలోపేతం చేయాలా, ప్రతి ఒక్కరు అడ్మిషన్లు పొందాలా, అక్షరాస్యత అనేది రాష్ట్రంలో పెంపొందించాలని చెప్పి దృఢ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమానికి శ్రీకారం చుట్టింది. ఆ దిశగా ప్రతి ఒక్క ప్రజానికం కూడా భాగస్వామ్యం వేసి ప్రభుత్వ పాఠశాలలో చేరాలని చెప్పి మేము కడప జిల్లా టీఎన్ఎస్ఎఫ్గా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మాకు వచ్చి ఈ కార్యక్రమానికి విచ్చేసి ముఖ్య అతిథిగా మాకు ఈ పోస్టర్ లాంచ్ కార్యక్రమానికి వచ్చినటువంటి మా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు మీ భూపేష్ అన్నకు కూడా మా కడప జిల్లా టీఎన్ఎస్ఎఫ్ తరఫున కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం.